నల్గొండ జిల్లాకు చెందిన ఒక గర్భిణీ విషయంలో ఎదురైన అత్యంత ప్రమాదకరమైన ప్లాసెంటా అక్రెటా కేసులో మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి తల్లి మరియు బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగింది. గర్భాధారంలో కనిపించే అత్యంత అత్యవసర పరిస్థితుల్లో ప్లాసెంటా అక్రెటా చాలా తీవ్రమైంది. ఈ పరిస్థితిలో మాయ గర్భాశయం లోపలికి బలంగా అతుకుపోతుంది. డెలివరీ సమయంలో తీవ్రమైన రక్తస్రావం జరిగి తక్షణ సహాయం అందకపోతే తల్లి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. గతంలో సిజేరియన్ జరగడం, కడుపులో టీబీ చరిత్ర ఉండడం వల్ల స్కాన్ మరియు ఎంఆర్ఐలో ఫ్రోజెన్ పెల్విస్ ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఇలాంటి కేసులో సిజేరియన్ హిస్టెరెక్టమీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో తీవ్రమైన అతుకులు ఉండడం వల్ల శస్త్రచికిత్స అత్యంత క్లిష్టంగా మారింది. ఇలాంటి హై రిస్క్ కేసుల్లో అనుభవజ్ఞులైన గైనకాలజీ, యూరాలజీ, ఎనస్థీషియో వైద్యులు, ముందస్తు ప్రణాళిక మరియు అత్యాధునిక సదుపాయాలు అవసరం. మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం సకాలంలో సరైన సమయం మరియు అత్యంత క్లిష్టతరమైన శస్త్రచికిత్స చేసి తల్లి మరియు బిడ్డలను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని తెలిపారు. అన్నీ కూడా బ్లాక్ అయిపోయింది. సో ఆ బ్లాక్ మూలాన నార్మల్ ప్రెగ్నెన్సీ ఆమెకి రాలేదు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఆమె వెళ్ళారు. సో ముందు కూడా ఆమెకి 5 సంవత్సరాల ముందు ప్రీవియస్గా సిజేరియన్ సెక్షన్ మేము చేసాం. అప్పుడు కూడా ఆమెకి ఏంటంటే పూర్తిగా పేగులు అన్నీ కూడా గర్భసంచి కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్తో వచ్చారు. సో 7వ నెల నుంచి కూడా ఆమె ప్రెగ్నెన్సీ మాకు 7వ నెల వరకు ఐవీఎఫ్ చేసిన డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నాం. 7వ నెలలో ఫస్ట్ టైం మా దగ్గరికి పంపించారు. ఎందుకు పేషెంట్కి ఉమ్మినీరు పోతుంది అని పంపించారు. అప్పటికి ఆమెకి 28 వారాలు మాత్రమే. ఈ ఉమ్మినీరు లీక్ అయింది అని అంటే యూజువల్గా రిస్క్ ఆఫ్ డెలివరీ అంటే ఇన్ఫెక్షన్స్, బేబీ పొట్టలోనే చనిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ఉమ్మినీరు లీక్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆమెకి షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రెగ్నెన్సీ. అది కాకుండా ఆమె ఓవర్ వెయిట్, నార్మల్గా కన్నా 104 కిలోలు ఉంది. ఓవర్ వెయిట్ ఉన్నారు. సో ఉమ్మినీరు లీక్ అవుతుంది. కానీ మాయ పొజిషన్ స్కాన్స్ ద్వారా చూసుకుంటే మాయ అనేది ముందు సిజేరియన్ సెక్షన్ నుంచి ఆ పుట్టిన దగ్గర నుంచి గట్టిగా అతుక్కొని ఉంది. దాన్ని ప్లసెంటా ఎక్రిటా అంటాం. సో ఈ ప్లసెంటా ఎక్రిటా కండిషన్స్లో ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా డెలివరీ అయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత మాయ అనేది సెపరేట్ అయిపోతుంది. ఈమెకి ప్లసెంటా ఎక్రిటా అనే కండిషన్స్లో ఏంటి అంటే మాయ గట్టిగా అతుక్కొని దాని నుంచి ఎక్కువ బ్లీడింగ్ అంటే నార్మల్ డెలివరీలోనే అయ్యేది 500 నుంచి మ్యాక్సిమం 700 ml అంతే. సో జనరల్గా 28 వారాలు ఉన్నా కూడా మా దగ్గర అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. 28 వారాల బేబీని కూడా రెసిస్టేట్ చేయడానికి మా దగ్గర నియోనెటల్ ఎన్ఐసియు టీమ్ అంతా కూడా రెడీగా ఉంది. అయినప్పటికీ ఫస్ట్ ఎప్పుడు కూడా ఎంతవరకు అయితే అంతవరకు గర్భంలోనే బేబీ పెరగడానికి ట్రై చేస్తాం. సో 34 వీక్స్ అప్పుడు ఆ బేబీ 2 కిలోల బేబీ 1.93 kgs బేబీ పుట్టింది. ఆ బేబీని కూడా 5 days 6 days ఐసీలో ఉంచారు. ఐసీలో ఉంచి బేబీ మంచిగా అయిన తర్వాత బేబీకి ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు, షుగర్స్ అన్ని బాగున్నాయని చెక్ చేసుకొని బేబీని కూడా మదర్ సైడ్కి షిఫ్ట్ చేసి మంచిగానే డిశ్చార్జ్ అయ్యారు. సో మా దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఏ హాస్పిటల్లోనే నేను ఇంకొక హాస్పిటల్లో చేస్తే చేయగలనా అంటే కాదు, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి. సో ఒక టీమ్ అంటూ ఉండాలి. ఫస్ట్ కానీ ఎనస్థీషియా టీమ్, సర్జికల్ టీమ్ అండ్ ఐసీయూ టీమ్ అండ్ ఎన్ఐసియూ టీమ్, పీడియాట్రిక్ టీమ్. సో ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్గా ముందుగానే మేము అంతా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటేనే ఇలా మంచి అవుట్కమ్ అయితే తెప్పించుకుంది. కామన్గా ఏంటంటే ప్రిపేర్నెస్ లేని కేసెస్లోని మన దగ్గర మోర్టాలిటీ రేట్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ మోర్టాలిటీ రేట్ కూడా వాటిలోని ప్రిపేర్నెస్ లేని హాస్పిటల్లో 7% డెత్స్ ఉంటాయి. 7% మోర్టాలిటీ రిస్క్ ఉంది ఈ కేసెస్కి. అంటే ఆన్ టేబులే మనం సరైన అంత ఫాస్ట్గా బ్లడ్ లెక్కించకపోయినా, ఒకవేళ సర్జరీ ఫాస్ట్గా చేసి గర్భసంచి తీయకపోయినా 7% రేట్స్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ ఉంటాయి. బట్ వెల్ ప్లాన్డ్ హాస్పిటల్స్లో మాత్రం ఈ డెత్స్ రేటు ఆల్మోస్ట్ 0.3 to 0.5% ఉంటుంది. సో ఆ విధంగా వీ సక్సీడెడ్ ఇన్ దిస్ కేస్. చాలా కొత్తగా డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. ప్రజలకు మన దగ్గర ఉన్న మలక్పేట యూనిట్లో మలైన్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాడు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ అదర్ సార్ ఆయన కానీ యూరాలజీలో సార్ యూరాలజీ డిపార్ట్మెంట్ ఆయన కానీ మళ్ళీ గైనకాలజీలో 2 డాక్టర్స్ ఉన్నారు. అందరూ కలిసి కరెక్ట్గా చేసిన సర్జరీ వల్ల ఆ పేషెంట్ గారు ఆ బేబీ గారు ఆరోగ్యంగా బయటకు వచ్చారు. మేజర్ ఏంటంటే ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్ ఉన్న ప్లేస్లలో ఇటువంటి సర్జరీస్ కూడా దీనికి ఖచ్చితంగా మల్టీ డిసిప్లినరీ అనగా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ ఎండోక్రైనాలజీ ఉండాలా, ఫిజిషియన్ ఉండాలా,
దాంతోపాటు సర్జన్స్ ఉండాలా, క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ఉండాలా, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉండాలా, బ్లడ్ బ్యాంక్ కంపల్సరీ ఉండాలా, ఇష్టపడాలి. అన్ని ఒక రకంగా ఒకటే రూఫ్ కింద అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఉంటే ఇటువంటి సర్జరీస్కి పాజిటివిటీ ఉంటుంది. ఇటువంటి సర్జరీస్ అని చెప్పి రావు, అంటే ఇప్పుడు సడన్గా సర్జరీ పోతాం కదా, అప్పుడే తెలుస్తాయి కొన్ని విషయాలు. కొన్ని ఆల్రెడీ ప్లాన్ ఉంటాయి. ఇప్పుడు మేడం చెప్పి ప్లాన్ అన్నట్టు వాళ్ళకి ఇది ప్లాసెంటా యాక్టివిటీ అనేది ఆల్రెడీ ప్లాన్ వాళ్ళకి ఉంది అని తెలుసు మనం, కాబట్టి దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకున్నాం. వాళ్ళు కొత్తగా సర్జరీ డిపార్ట్మెంట్ పోగానే టేబుల్ మీద కూర్చోగానే వాళ్ళు కొత్తగా ఏం చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఎవరు పిలవాలి, ఇమీడియట్గా ఏ ఇవ్వాలి, ఎంత అనస్థీషియా ఇవ్వాలి, అనస్థీషియా డాక్టర్ ముగ్గురు ఎవరు ఉంటారు, అదే టీం ఎవరు ఉండాలి, వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఆ పేషెంట్ కానీ ఆ పేషెంట్ బాబు కానీ ఆరోగ్యంగా బయటకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆ విషయం మాత్రం ఏంటంటే ఇప్పుడు మేము కూడా మలక్పేటలో కూడా మదర్ చైల్డ్ అనేది ఉంటుంది, కాకపోతే మేము దాన్ని ఎక్కువ అగ్రెసివ్గా ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే అందరికి తెలుసు. సో ఇప్పుడు మేము ఏంటంటే ఇటువంటి బేబీస్ పీకప్ పెయిన్స్ అంటారు, అంటే ముందు ప్రీ బర్త్ అంటే 9 నెలలు 7 నెలలు 6 నెలలు పుట్టిన వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్ ఉంది. ఎన్ఐసి ఫెసిలిటీ చాలా బాగుంది. న్యూరాలజిస్ట్ ఉన్నారు, 2 డాక్టర్స్ ఉన్నారు, పీడియాట్రిషియన్ 3 డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజిస్ట్ వీ హ్యావ్ 4 డాక్టర్స్ ఉంటారు. సో బిగ్ టీమ్ ఈజ్ అవర్ టీమ్, చాలా పెద్ద టీం ఉంది మన దగ్గర. సో ఇటువంటివి చెప్తామని ఉద్దేశం.